హాయ్ ఫ్రెండ్స్, నిన్న పెట్టిన సిఎస్కే వీడియో కింద ముంబై ఇండియన్స్ కి అలాగే ఎస్ఆర్హెచ్ కి సేమ్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వచ్చినాయి. అయితే మనం ఈరోజు ముంబై ఇండియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రేపైతే సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రెండింటి గురించి మాట్లాడుకున్న తర్వాతే మిగతా టీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను యాక్చువల్ గా ఆర్సీబీకి సంబంధించిన కామెంట్స్ కూడా వస్తాయి అనుకున్నా, కానీ ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కామెంట్స్ ఎక్కువ అయితే వచ్చాయి. ఇంకా అలాగే సిఎస్కే కి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంది, లేకపోతే పైన ఐ కార్డ్స్ లో అయితే పెడతాను, లేకపోతే ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ముంబై ఇండియన్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు రోహిత్ శర్మ. 5 సార్లు ముంబై ఇండియన్స్ ని ఐపీఎల్ ఛాంపియన్ గా అయితే నిలబెట్టాడు. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ బ్యాట్స్మెన్ గురించి అయితే మాట్లాడుకుందాం, దాని తర్వాత ఆల్రౌండర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, దాని తర్వాత బౌలర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముంబై బ్యాటింగ్ లైనప్ అనగానే మనకు ఫస్ట్ వినిపించే పేరు రోహిత్ శర్మ అనమాట. లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ అంత అద్భుతంగా పర్ఫామ్ చేశాడని చెప్పను గానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 417 రన్స్ అయితే స్కోర్ చేశాడు లాస్ట్ ఇయర్ ముంబై తరపున హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసింది రోహిత్ శర్మనే. ఇదే ఫామ్ ను గనక ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తే ముంబైకి అయితే తిరుగుండదు. కానీ ఇక్కడ రోహిత్ శర్మతో పాటు ముంబై ఇండియన్స్ ఇంకొక కొత్త ఓపెనర్ అయితే పంపబోతుంది. ఆయనే రికిల్టన్ అనమాట, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్. రికిల్టన్ సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో ముంబై కేప్ టౌన్ కి అయితే ఆడతాడు. నిజంగా చాలా అంటే చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇంకా సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో వన్ ఆఫ్ ద లీడింగ్ హైయెస్ట్ రన్ స్కోరర్ కూడా రికిల్టన్నే. కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ రికిల్టన్ ఓపెనర్స్ కి అయితే వస్తారు. నిజంగా తిరుగుండదు అనమాట వీళ్ళిద్దరు కనుక క్లిక్ అయితే. ఇంకా ఓపెనర్స్ తర్వాత నెంబర్ 3 నెంబర్ 4 వచ్చే బ్యాట్స్మెన్లు ఎవరైతే ఉన్నారో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ కి వీళ్ళైతే వెన్నుమొక్కనే చెప్పాలి. వాళ్ళే మన సూర్యకుమార్ యాదవ్, ఇంకొకరు మన తిలక్ వర్మ అనమాట. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఇయర్ అంత అనుకున్నంత రన్స్ అయితే స్కోర్ చేయలేదు, కేవలం 345 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ముంబై లాస్ట్ ఇయర్ ఫెయిల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మన సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవటమే. ఇంకా తిలక్ వర్మ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ తర్వాత ముంబై బ్యాటింగ్ లైనప్ లో ఎలోన్ వారియర్ అనే చెప్పాలి. 416 రన్స్ అయితే స్కోర్ చేసి ముంబై తరపున లాస్ట్ ఇయర్ లీడింగ్ రన్ స్కోరర్ లో సెకండ్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. ఇప్పటిదాకా మనం 4 బ్యాటర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రికిల్టన్, ఇంకా తిలక్ వర్మ అనమాట. వీళ్ళిద్దరిలో ఇద్దరు క్లిక్ అయినా సరే ముంబై ఇండియన్స్ టీం ఖచ్చితంగా భారీ స్కోర్ అయితే స్కోర్ చేసిద్ది. ఇంకా మిగతా బ్యాట్స్మెన్ల గురించి మాట్లాడుకుంటే రాబిన్ మింజ్ అనమాట, చాలా అంటే చాలా పెద్ద హిట్టర్. రాంచీకి అయితే ఆడతాడు. ఈయన ఏమని పిలుస్తా ఉంటారంటే నెక్స్ట్ గేల్ అని, లేకపోతే నెక్స్ట్ ధోని అని పిలుస్తారు. ఈయన డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడతాడు రాంచీ నుండి. ఇంకా శ్రీజిత్ కృష్ణన్ కర్ణాటకకి అయితే ఆడతాడు. ఇంకా న్యూజిలాండ్ కి చెందిన బెవన్ జాన్ జాకబ్స్ కూడా ఉన్నాడు. ఈయన కూడా అక్కడ డొమెస్టిక్ క్రికెట్ లో చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసి మనం ముంబై ఇండియన్స్ టీమ్ లోకి అయితే వచ్చాడు. ఈ విధంగా ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉన్న ప్యూర్ బ్యాట్స్మెన్లు అయితే వీళ్ళే. నాకైతే ఇండియన్ కోర్ అయితే కనపడుతుంది. తిలక్ వర్మ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, లేకపోతే సూర్యకుమార్ యాదవ్ కావచ్చు. ఇప్పుడు ఆల్రౌండర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముంబైలో ఆల్రౌండర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు హార్దిక్ పాండ్యా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా. నిజంగా 2024 ఐపీఎల్ అనేది హార్దిక్ పాండ్యాకి నైట్ మేర్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు గుజరాత్ కి అయితే కెప్టెన్ కి అయితే ఉండి ఒక కప్ అయితే కొట్టాడు, ఇంకోసారి ఫైనల్ కి అయితే వెళ్ళాడు. దాని తర్వాత ముంబైకి కెప్టెన్ కి అయితే వచ్చి నిజంగా చాలా అంటే చాలా నెగిటివిటీని అయితే ఫేస్ చేశాడు. దానికి తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ ఏ రకంగా బాలేదు. 216 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇంకా 11, 12 వికెట్లు అయితే తీశాడు. ఇంకా ఈ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే ఆయన గ్రౌండ్ లో తీసుకున్న బౌలింగ్ చేంజెస్ కావచ్చు, లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్ లో చేంజెస్ కావచ్చు, ఏది కూడా ముంబై ఇండియన్స్ కి గానీ లేకపోతే హార్దిక్ పాండ్యాకి గానీ కలిసి రాలేదు. కానీ ఈసారి హార్దిక్ పాండ్యా 2.0 అయితే చూస్తామని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత T20 వరల్డ్ కప్ అయితే కొట్టాం. ఇప్పుడు కూడా చాలా అంటే చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. నిజంగా ఈసారి ముంబై ఇండియన్స్ కి హార్దిక్ పాండ్యా అనేవాడు ఎంత ప్లస్ మరొకసారి అయితే మనం అయితే చూడబోతున్నాం. ఇంకా హార్దిక్ పాండ్యా తర్వాత ముంబై టీమ్ లో ఉన్న ఇంకో హార్డ్ హిట్టర్ ఆల్రౌండర్ ఎవరంటే విల్ జాక్స్ అనమాట. ఈయన స్పిన్ బౌలింగ్ ని చాలా అంటే చాలా బాగా ఆడతాడు. లాస్ట్ ఇయర్ మనం అయితే చూసాం, ఒక సెంచరీ కూడా ఉంది. ముంబై ఇండియన్స్ లైనప్ లో హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ అనే వాళ్ళు చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒక్కరైనా సరే నిలబడాల్సిందే. ఒక్కరు నిలబడినా పని జరిగిపోద్ది. ఇంకా ముంబై ఇండియన్స్ టీమ్ లో మరొక క్వాలిటీ ఆల్రౌండర్ అయితే ఉన్నాడు, మిచిల్ శాంట్నర్ అనమాట. ఈయన బ్యాటింగ్ లో అంత హ్యాండీగా అయితే ఉండడు, కానీ బౌలింగ్ లో కావచ్చు, ఫీల్డింగ్ లో కావచ్చు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటది. మనం ఆల్రెడీ ఆయన పర్ఫార్మెన్స్ సిఎస్కేలో అయితే చూసాం.
ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి ఒక స్పిన్ పిచ్, ఇప్పుడు చెప్పక్ లాంటి పిచ్ లో ఖచ్చితంగా శాంట్నర్ అయితే బాగా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటాడు. ఇంకా ముంబై ఇండియన్స్ లో వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకొక ముగ్గురు యంగ్ ఇండియన్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే నమన్దీర్ అనమాట. మన లాస్ట్ ఇయర్ కూడా ముంబైకే ఆడాడు. పంజాబ్ కి అయితే డొమెస్టిక్ క్రికెట్ అయితే ఆడుతూ ఉంటాడు. ఈయన కూడా చాలా మంచి టాలెంట్ ఉన్న ఆల్రౌండరే. ఇంకా మన విఘ్నేష్ పత్తార్ అనమాట, కేరళ నుంచి అయితే ఈయనైతే ఆడతాడు. కేరళ ప్రీమియర్ లీగ్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ముంబై వాళ్ళు అయితే కొన్నారు. ఇంకా రాజ్ ఆన్గఢ్ బావా చండీగఢ్ నుంచి అయితే క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఈ విధంగా ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్స్ లో కూడా సాలిడ్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ జరగాల్సింది ఏంటయ్యా అంటే వాళ్ళు పర్ఫామ్ చేయటమే. ఇంకా ముంబై ఇండియన్స్ బౌలర్స్ విషయానికి వస్తే ముగ్గురు ఉన్నారండి. ముగ్గురు పేర్లు చెప్తాను వినండి. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహార్ అనమాట. ఒక్కసారి ఊహించుకోండి, పవర్ ప్లే లో బోల్ట్ కావచ్చు, బుమ్రా కావచ్చు, దీపక్ చహార్ కావచ్చు, ఇవాళ ముగ్గురు గనక క్లిక్ అయితే అవతల టీం సగం వికెట్లు పవర్ ప్లే లోనే పోతాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, బుమ్రాకి ఇంజురీ అయింది కదా, ఆ టైంకి అవైలబుల్ గా ఉంటాడో లేదో అని. ఒకవేళ బుమ్రా టీంలో లేకపోయినా సరే బోల్ట్ అలాగే చహార్ అయితే ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా అయితే ఉండబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్ కావచ్చు, దీపక్ చహార్ కావచ్చు, పవర్ ప్లే లోనే ఎక్కువ వికెట్స్ అయితే వస్తా ఉంటాయి. ఇంకా డెత్లో దీపక్ చహార్ అయితే బౌలింగ్ వేయలేడేమో గానీ బోల్ట్ అయితే డెత్లో కూడా వేయగలడు. ఇంకా ముంబై స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే కరణ్ శర్మను అయితే కొన్నారు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన అల్లా గజాన్ఫర్ అయితే ఆక్షన్ అయితే కొన్నారు. కానీ ఈయనకైతే ఇంజురీ అవటం వల్ల ముజీబుర్ రెహమాన్ అయితే మన ముంబై ఇండియన్స్ టీమ్ లోకి అయితే తీసుకున్నారు రీసెంట్ గా. ఇక్కడ ముజీబుర్ రెహమాన్ ఒకప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా వేసేవాడు, ఇప్పుడు కూడా బాగా వేస్తాడు. కానీ నన్ను అడిగితే కరణ్ శర్మనే బెటర్ చాయిస్ అనేది చెప్తాను. ఎందుకంటే కరణ్ శర్మ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇంకా వీళ్ళ తర్వాత ఇంగ్లాండ్ కి చెందిన రీస్ టాప్లే అయితే ఉన్నాడు. ఈయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ అనమాట. ఈయన అయితే సరిగ్గా వాడుకోలేదని నేనైతే చెప్తాను అంతకుముందు టీంలో అయితే. ఇంకా సౌత్ ఆఫ్రికాకి చెందిన లెజార్డ్ విలియమ్స్ అయితే ఉన్నాడు, మంచి యంగ్ ఫాస్ట్ బౌలర్ అనమాట. ఇంకా వీళ్ళతో పాటు మన ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ అయిన అర్జున్ టెండూల్కర్ కావచ్చు, మన తెలుగు బిడ్డ వెంకట సత్యనారాయణ రాజు కావచ్చు. నిజంగా ఒక్క మ్యాచ్ అయినా వెంకట సత్యనారాయణ రాజుకి అయితే ప్లేస్ దొరకాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే తెలుగోడు అనే చిన్న స్వార్థం వల్ల. ఇంకా పంజాబ్కి చెందిన అశ్విని కుమార్ అనమాట. ఈ విధంగా ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు, ఆల్రౌండర్ లో బౌలర్స్ అయితే ఉన్నారు. ఇంకా ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ టీం బ్యాటింగ్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మన రోహిత్ శర్మ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, వీళ్ళ నలుగురు కూడా మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో కోర్ ప్లేయర్స్ అనమాట. ముంబై ఇండియన్స్ లో కూడా వీళ్ళే కోర్ ప్లేయర్స్. ఇప్పుడు చెప్పిన నలుగురులో కనీసం ఇద్దరైనా సరే ప్రతి మ్యాచ్ లో అయితే క్లిక్ అవ్వాల్సిందే. అప్పుడే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అనేది రాక్ సాలిడ్ గా అయితే ఉంటది. ఇక్కడ మీకు ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, రికిల్టన్ వచ్చిన 1 డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ అయితే వస్తాడు, 2 డౌన్ లో తిలక్ వర్మ అయితే వస్తాడు. ఇంకా వీళ్ళ నలుగురు తర్వాత విల్ జాక్స్ వచ్చినా పర్లేదు, హార్దిక్ పాండ్యా వచ్చినా పర్లేదు. వీళ్ళిద్దరిలో ఒకరు అటు ఇటు అయినా సరే ముంబై ఇండియన్స్ టాప్ 6 బ్యాట్స్మెన్లు మీరు చూసుకుంటే నిజంగా చాలా అంటే చాలా రాక్ సాలిడ్ గా అయితే ఉంది. ఇంకా దాని తర్వాత బౌలర్స్ చూసుకుంటే ఇంజురీ నుంచి రికవర్ అయితే బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు, బోల్ట్ ఉంటాడు, దీపక్ చహార్ ఉంటాడు, ఇంకా కరణ్ శర్మ కూడా టీమ్ లో అయితే ఉంటాడు. ఇంకా వీళ్ళ మధ్యలో ఫారెన్ ఆల్రౌండర్ గా మిచిల్ శాంట్నర్ ని కనుక పెడితే సెట్ అనమాట. ముంబై టీం చాలా అంటే చాలా బ్యాలెన్స్ అయిపోద్ది. ఇక్కడ ముంబై ఇండియన్స్ కి ఒక కన్సర్న్ కూడా ఉంది. అదేంటంటే బుమ్రా ఖచ్చితంగా ఇంజురీ నుంచి రికవర్ అయ్యి రావాల్సిందే. ఒకవేళ బుమ్రా రాకపోతే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ లో కొద్దిగా అటు ఇటు అయితే అవ్వాల్సి వస్తుంది. కొద్దిగా సెట్ అవడానికి అయితే టైం పట్టింది. కాబట్టి బుమ్రా గనక ముంబై ఇండియన్స్ టీమ్ లో ఉంటే ఒక పర్ఫెక్ట్ టీం లాగా అయితే ఉంది. మాక్సిమం ఇప్పుడు చెప్పిన ప్లేయింగ్ లెవెన్ ఉంటది, మారిస్తే ఒక 2-3 చేంజెస్ అయితే ఉండొచ్చు. అది గ్రౌండ్ ప్రకారం, పిచ్ ప్రకారం అయితే తీసుకుంటారు ఆ టయానికి. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఉంది కాబట్టి. ఈ విధంగా ఇండియన్ కోర్ బ్యాటింగ్ ఆర్డర్ తో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే చాలా అంటే చాలా పటిష్టంగా కనబడుతుంది. మంచి ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. కానీ బౌలింగ్ లో బుమ్రా గనక ఉంటే తిరుగుండదు. ఒకవేళ బుమ్రా లేకపోతే కొద్దిగా సెట్ అవ్వాల్సి అయితే వస్తుంది. మంచి మ్యాచ్ విన్నర్లు అయితే ఉన్నారు. ఓవరాల్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీం లాగైతే కనపడుతుంది. సేమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారో ముంబైలో కూడా అలాగే ఉన్నారనమాట. ఖచ్చితంగా ఈసారి ముంబై ఇండియన్స్ లాస్ట్ ఇయర్ లా కాకుండా మంచి పోటీ అయితే ఇవ్వబోతుంది. మరి నేను చెప్పిన ప్లేయింగ్ 11 పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే రేపు మనం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ముంబై ఇండియన్స్ కి SRH కి సేమ్ నెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత ఏ టీం గురించి మాట్లాడుకుందాం కింద కామెంట్ అయితే చేయండి. ఈ రోజు రేపు వచ్చే కామెంట్స్ ఏదైతే ఎక్కువ ఉంటాయో దాని గురించి మనం ఎల్లుండి అయితే మాట్లాడుకుందాం. సరే మరి ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.